మీరు అక్కడి నుంచి షిఫ్ట్ కాకుండా అక్కడ ఏం జరిగింది మాత్రమే చెప్పండి మాకు. ఎక్కడ చరిత్రలో ఏం జరిగింది, ఒక పాత మైకల్ బాబు, విజయ్ కుమార్, ఆ సిచ్యువేషన్, ఆ సినారియో అంటే బిఫోర్ 1993 ముందట జరిగినటువంటి కొన్ని సన్నివేశాలు, అంశాలు మాకు చెప్పండి. మేము చూసేటటువంటి ప్రేక్షకులకు చెప్పండి అసలు ఏం జరిగింది ఏంది అని అన్నది. అంటే అప్పుడు చాలా ఫెరోషియస్ పర్సన్గా ఉన్నాను. ఈ మనిషి కాదు. సో చాలా గలాట మనిషిని, మనుషుల్ని చంపాలని మనసు. ఎమ్మెల్యే కావాలంటే శత్రువులను చంపాలా. ఆ దినాల్లో ఫ్యాక్షన్ అట్లున్నది. సో శత్రువుల నుంచి తప్పించుకోవాలంటే చుట్టూ బాడీ గార్డ్స్. ఎంతమంది ఉంటుండే మీ వెనకాల? మెయిన్ బాడీ గార్డ్స్ ఒక 10 మంది అందాస్గా. పెద్ద గలాట జరిగితే ఎక్కువ మంది వచ్చేవారు. సో వాళ్ళు బాంబులు, తుపాకులు, ఏటకొడవళ్ళు ఇట్లా పెట్టుకొని నా ఇంటర్మీడియట్ తిరిగేవాళ్ళు. నా ప్రయాణాలు కూడా పలానా చాటికి హైదరాబాద్ పోతున్నాను అనుకో, మెడ్రాస్ పోతున్నా అని చెప్పేవాళ్ళు. మన వాళ్ళలోనే శత్రువులు ఉంటారు కదా. సో అట్లా బాడీ గార్డ్స్తో తిరిగేవాడిని. ఈ తిరగడంలో చాలాసార్లు నా శత్రువులు నన్ను చంపాలని చూశారు. చంపబడి నరకానికి వెళ్ళిపోయేవాడిని. అప్పుడు చచ్చిపోతే నరకానికి, ఇప్పుడైతే స్వర్గానికే పోతారు ఇప్పుడు చనిపోతే.